ఈరోజు ఈ కార్యక్రమ రూపకర్త గత 4 సంవత్సరాల నుంచి ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి సోదరులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారికి, అలాగే తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, మన సుభాష్ బన్సల్ మన ఐఏఎస్ గారికి, మౌర్య ఐఏఎస్ గారికి, సుగుణమ్మ గారికి, మన నరసింహ యాదవ్ గారికి, ఆర్సి మునికృష్ణ గారికి, సోదరులు హరిప్రసాద్ గారికి, ఈశ్వరన్న గారికి, కుమార్ గారికి, ఇందిరా గారికి, అలాగే వేదికలకు ఇచ్చిన పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి గురువులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈరోజు ఇంత దేదీప్యమానంగా వెలుగుతూ ముందుకు పోతుందంటే దానికి కారణం తల్లిదండ్రుల తర్వాత గురువులు మాత్రమే అని చెప్పి ఈ సభా వేదికగా మీకు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుక్షాత పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అంటే గురువుడు భగవంతుడితో సమానం. కానీ ఈ మనం పుట్టిన తర్వాత మన బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు. ఎందుకంటే రక్త సంబంధం. ఏ రక్త సంబంధం లేకపోయినప్పటికీ ఈ సమాజంలో ఒక ఉత్తమ పౌరుడిగా ఎదగాలని చెప్పి ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం గురువుకు మాత్రమే దక్కుతుంది మిత్రులారా. అంత గురుతరమైనటువంటి బాధ్యత గురువులకు ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వానికి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా సాందీపుని దగ్గర శిష్యుడు. ఎవరు? శ్రీకృష్ణుడు. అలాగే రామరాజ్యం కావాలి, రాముడు లాంటి అన్న కావాలి, రాముడు లాంటి మిత్రుడు ఉండాలి, రాముడు లాంటి తండ్రి ఉండాలని చెప్పి మనం నిత్యం కొలుస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా విశ్వామిత్రుడి దగ్గర శిష్యుడు. ఎందుకు చెప్తున్నానంటే గురువు ఉంటేనే ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగలమే. దానికి నిదర్శనం ఈ గురు పరంపర. అంతెందుకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాం. తల్లి, తండ్రి, గురువుకి ఒకే విధమైనటువంటి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు ఇంగ్లీష్లో స్కూల్ అంటారు, తెలుగులో ఏమంటారు? విద్యాలయాలు అంటారు. ఆలయాల్లో ఏ విధంగా పవిత్రంగా ఉంటామో అదేవిధంగా మనం విద్యాలయాలకు వెళ్ళినప్పుడు కూడా గురువుల పట్ల భక్తితో ఉండాలి, గురువుల పట్ల శ్రద్ధతో ఉండాలి. ఈ సమాజంలో ఎవరున్నా బాగుపడారంటే గురువు చెప్పిన మాట వింటే ఖచ్చితంగా మంచి దారిలో ఉంటారు.